దేవుని ఆదరణ పొందే మార్గము ఇదే. దేవుని ఆదరణ పొందే మార్గము, దేవుని ఆదరణ. ఇది మీరు చాలా జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం కాని సంగతి. దేవుని ఆదరణ ఎవరికి దక్కుతుంది? దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? ఎవరిని హక్కును చేర్చుకుంటాడు? ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరి ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు? ఎవరి మనసులో ఉన్న ఆవేదన తీరుస్తాడు? ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు? సహజంగా దేవుడిని నమ్మిన నాటి నుండి మనం చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుడు మీరు చేసిన ప్రార్థనల్లో ఎన్ని అంగీకరించి మీకు ఎన్నిటికీ జవాబిచ్చాడో మీకే తెలుసు. ఎందుకు దేవుడు మన ప్రతి మొర వినటం లేదు? మన శ్రమకాలంలో, మన కష్టకాలంలో దేవుడు మనల్ని ఎందుకు ఆదరించటం లేదు? ఏం జరుగుతుంది? మన భక్తి విషయంలో ఏమైనా తేడా జరుగుతుందా? ఎలా దేవుని ప్రసన్నత, ఎలా దేవుని తోడు, దేవుడి కరుణ, దేవుని ఆదరణ మనకి దక్కుతుంది? ఏం చేయాలి? దేవుడి ఆదరణ దక్కాలి అంటే ఏం చేయాలి? సహజంగా మీరు చూడండి, లోకంలో అర్థం కావడానికి మాత్రం ఉదాహరణ చెప్తున్నాను ఇది. కొంతమంది కొన్ని కంపెనీల్లో లేదంటే వాళ్ళ బాసుల దగ్గర పనిచేస్తూ ఉంటారు. బాస్ ప్రసన్నత, తన యజమాని ప్రసన్నత కోసం కిందన్న ఎంప్లాయీస్ వారి మార్గాలలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి బాస్ని ఫేవర్ చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. పదే పదే గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళు ఉంటారు. ఆయనకి ఇష్టమైనవేవో పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి, బాసు నన్ను ఆదరిస్తే బాగున్ను, నన్ను ప్రేమిస్తే బాగున్ను అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. నేను పనిచేస్తున్న బాస్ నా మీద ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు అంటే, నన్ను ఆదరించే మనసుతో ఉన్నాడు అంటే నేను క్షేమంగా ఉంటాను, నా కుటుంబం క్షేమంగా ఉంటుంది అని చాలామంది అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తన పైనున్న వాళ్ళని మెప్పించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాం. మనం దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. చాలా కష్టాల మధ్యలో, వేదనల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సమస్యల మధ్యలో, సుడిగుండాల మధ్యలో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. దేవుని తోడు లేదంటే దేవుడి ఆదరణ నాకు దక్కాలి. దేవుడు నాకు తోడుగా ఉండాలి. దేవుడు నాకు సహాయం చేయాలి. దేవుడు తన స్వహస్తాలతో నన్ను ఆదరించాలి అంటే నేను ఏం చేయాలి అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలామంది చాలా చెప్పారండి, కానీ వాక్యానుసారంగా ఏది నిజమో మీరు అది రాత్రి గ్రహిస్తారు. వాక్యానుసారమైన దేవుని ఆదరణ నీకు దక్కాలి అంటే వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవిస్తే దేవుడు నిన్ను ఆదరిస్తాడో ఈరోజు నేను మీతో చెప్తాను. దేవుని పిల్లలారా, సహజంగా చాలామంది ఏమనుకున్నారు అంటే, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుల వారిని నమ్మిన తర్వాత క్రైస్తవుని జీవితం పూలబాట, క్రైస్తవుడిగా మారిన తర్వాత సుఖపడతాం, ఆనందపడతాం అని అనుకున్నారు. కానీ బైబిలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడింది. క్రైస్తవుని ప్రయాణం క్రీస్తులో పూలబాట కాదు, ముళ్ళబాట. ఇది బైబిల్ చెప్పిన పచ్చి నిజం. వాక్యాన్ని అంగీకరించగలిగే మనసు మీకు ఉంటే బైబిల్లో మాట చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. బైబిల్ తీయండి అందరూ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం బైబిల్ జాగ్రత్తగా తెరవండి. ఇప్పటి నుంచి నేను చివరిలో ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మరలా ఇది జ్ఞాపకం చేస్తాను. అప్పటికే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి.
దేవుడు ఇలా నా జీవితం ఉండాలని కోరుకున్నాడని ఈ రాత్రి మీరు చాలా సంగతులు దేవుడికి మీ జీవితాన్ని దగ్గర చేసుకునేవి నేర్చుకుంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30. మనమందరం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, అందుకే బైబిల్ పట్టుకున్నాం, అందుకే బైబిల్ బాప్తిసం తీసుకున్నాం, అందుకే ఈరోజు మనం ప్రార్థనకు వచ్చాం. వెరీ గుడ్. అక్కడ రాయబడుతున్న పదాలు చాలా అర్థవంతమైన పదాలు అవి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, మాత్రమే కాక అంటే అర్థమేంటి? విశ్వాసముంచినంత మాత్రాన సరిపోదు. అదక్కడ. మీరు ప్రభువుని నమ్మినంత మాత్రాన సరిపోదు. మేము బాప్తిసం తీసుకున్నాం, ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేస్తాను, మేము విశ్వాసులమే అంటే సరిపోదు. మీరు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, చూసారు ఎలాగుంది అక్కడ? విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు దేవుని పక్షముగా మీకు అనుగ్రహించబడింది. అంటే క్రైస్తవుడికి దేవుడు పక్షాన ఏమనుగ్రహించబడ్డాయి? శ్రమ పడటం. ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి? నా బైబిల్లో ఉందండి. ఎంతమంది బైబిల్లో ఉందని అడుగుతున్నాను నేను. మీ బైబిల్లో ఉందా? చేతులు ఎత్తిసారండి అందరం. చాలా దేవుడి స్తోత్రం. అది మీ బైబిల్లో కూడా ఉంది. ఉందా అయితే? ఓకే, వెరీ గుడ్. ఏమనుంది బైబిల్లో? విశ్వాసముంచటం మాత్రమే కాక విశ్వాసముంచిన విశ్వాసులు అందరూ క్రీస్తు పక్షాన శ్రమ పడాలి. ఉంది అని చెయ్యెత్తిన వాళ్ళు అందరూ ఇప్పుడు ప్రశ్న వేస్తాను, ఇప్పుడు ఎత్తుతారేమో అడుగుతాను. శ్రమ పడాలని ఉంది, మేము శ్రమ పడుతున్నాం, ఇప్పుడు చేయొద్దండి. దేవుడి స్తోత్రం. 1 2 3 4 ఏమండి? వెరీ గుడ్. దేవుడి స్తోత్రం అండి. అసలు బైబిల్లో యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత శ్రమలు ఉన్నాయి అనే బోధ వినపడుతుందా చెప్పండి? ఈరోజు ఎక్కడైనా బోధ వినపడిందా? ఇది ప్రభు దగ్గరికి వస్తే రోగాలు పోతాయి, ప్రభు దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయి, ప్రభు దగ్గరికి వస్తే సంతోషాలు, ఆనందాలు, ఇవి విన్నాం తప్ప శ్రమలు. బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. క్రైస్తవుడైతే బాధ, అవ్వకపోతే? సరే, నేను రివర్స్లో ఆలోచిస్తానండి బైబిల్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ, అవ్వకపోతే బాధ లేదండి. బాధ లేదు, బోధ లేదు. ఏ బోధ లేదు? పరలోకం వెళదామన్న బోధ ఉండదు, నిన్ను బాగు చేసే దేవుడి మాట బోధ ఉండదు, ఏ బాధ ఉండదు. ఎక్కడుండదు బోధ, ఎక్కడుండదు బాధ అంటే భూమి మీద. చనిపోయిన తర్వాత అసలు బాధ స్టార్ట్ అయిపోద్ది. అర్థమైంది కదా ఇప్పుడు కథ మీకు? ఈ సంగతి తెలియకండి సినిమా వాళ్ళు పాటలు రాశారు. ఏమని? చస్తే ఏ గొడవ లేదట, చస్తే ఏ గొడవ లేదు, పుట్టిన ప్రతోడు చస్తాడరా, చస్తే ఏ గోళ లేదు, గోలంతా ఎప్పుడుందట. పాటలు వచ్చినాయి కదండి చాలా సంవత్సరాల క్రితం. విచిత్రం ఏంటంటే ఆ పాటకి మ్యూజిక్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు. అనవసరం కొట్టిన మ్యూజిక్ ఆ పాటకు అనుకుంటాడు. చస్తే ఏ గోళ లేదన్నారు. అసలు గోలంతా చచ్చిపోయిన తర్వాతేనండి. ధనవంతుడికి అసలు గోలంతా ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? బతికొండగానే చచ్చిన తర్వాత. బతికొండగానండి తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందించాడు. చచ్చిపోయిన తర్వాత గోల స్టార్ట్ అయింది. పాటలు ఏమని పాడుకుంటున్నారు? చస్తే ఏ గోల లేదా, అసలు గోల అప్పుడే, అసలు అగ్గప్పుడే, అసలు బాధ అప్పుడే. జీవితం అంటే ఏంటో కూడా అప్పుడే అర్థమవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, జీవితం అంటే ఏంటో కూడా అప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. ధనవంతుడికి చచ్చిపోయిన తర్వాత కదండి జీవితం అర్థమైంది.
నేను ఈ నరకయాతనలోకి ఎందుకు వచ్చేసాను అబ్రహాము, ఏంటి గోల అంటే, కుమారుడా నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు సుఖమును అనుభవించావు, అందుకే నరకానికి వచ్చేసావు. ఇదిగో అయితే నేను నా జీవితం నాశనం అయిపోయిందా, నేను ఈ నరకంలో నుంచి బయటికి రానా? అయితే నాకు నాలాంటి సుఖపురుషులు, సేమ్ నేను ఎలాగ సుఖపడుతున్నానో అలాగే సుఖపడే సుఖపురుషులు భూమి మీద ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు. ఆనిముచ్చాలన్నమాట. ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారు ప్రభా, అంత మంచి వాళ్ళు. అన్నగారికి ఎంత నమ్మకం చూసారా తమ్ముళ్ళ మీద? వాళ్ళు ఖచ్చితంగా కన్ఫామ్గా నరకం బ్యాచే, నా దగ్గరికే వస్తారు వాళ్ళు. కనుక నువ్వు కొంచెం లాజర్ గారిని పంపించి భూమి మీద ఉండిపోయిన నా సహోదరులకి ఏం పెట్టాలి? సువార్త సభ పెట్టవా? స్పీకర్గా లాజర్ గారిని పంపించవా? సువార్త సభ పెట్టి స్పీకర్గా ఎవరు రావాలట? లాజర్ గారు. మీ ఊర్లో సుబ్బారావు గారు ఆయన చనిపోయాడు, ఇప్పుడు మీటింగ్కి మెయిన్ స్పీకర్గా ఆయన వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఎంతమంది కూర్చుంటారు? పరారైపోరు, ఎక్కడో ఎక్కడికి వాక్యం వింటారా? చచ్చిపోయినా వచ్చి చెప్తే నా భూమి మీద ఆ ఊర్లో శ్రీను శామ్యుల్ అని సేవకుడు ఉంటాడు, ఆయన చెప్తాడు, ఆయన చెప్పిస్తాడు. అవి వినాలి తప్ప చచ్చిపోయిన వాళ్ళు పైకి వెళ్ళి చెప్పడానికి కుదరదు. ఇది అంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేసింది తెలుసండి? ఈ బాధలన్నీ వాడికి ఎందుకు వచ్చినాయి అంటే, భూమి మీద వాడి జీవితకాలం అంతా సుఖాలు అనుభవించాడు, దేవుడి కోసం ఏ శ్రమ వాడు పడలేదండి. ఇప్పుడు బైబిల్లో మీరేం చదువుకున్నారు? ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడింది. అనుగ్రహం, దేవుడి అనుగ్రహం అట. దేవుడి పక్షాన శ్రమపడటం దేవుడి అనుగ్రహం అటది. ఎంత బాగుందండి బైబిల్. మీకు చెప్తానండి, ఇప్పుడు మీరు మీ కుటుంబాల కోసం శ్రమ పడతారండి, శ్రమ పడరా? చాలా శ్రమ పడతారండి. నేను కొంతమందిని చూస్తున్నప్పుడు అండి, నిజంగా ఎంత శ్రమ పడతారంటే కుటుంబాలను పెంచి పోషించుకోవటం కోసం అండి చాలా శ్రమ పడతారండి. ఆడపిల్లలు ఉదయాన్నే వెళ్ళిపోతారండి ఇంట్లో, పాపం వంట చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఉండి, ఇల్లు శుభ్రం చేసి, బట్టలు ఉతికి, ఎంత పని ఇంట్లో చేసి, మళ్ళీ క్యారేజ్ కట్టుకుని మళ్ళీ ఆవిడ పనికి వెళ్తుంది. ఉదయాన్నే పొలంలోకి వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఎండలో పడి ఏమంటే పని చేసి, మరలా భోజనం తిని, మరలా భోజనం తిన్న తర్వాత పని చేసి, అలిసిపోయిన దేహంతో ఇంటికి వచ్చి, మరలా ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్న తిన్నవన్నీ ఖాళీ చేసి పెడతారు ఇంట్లో. మళ్ళీ అవన్నీ శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళందరికీ వంట వండి. ఏమంటే కొంతమంది స్త్రీలు, ఆడపిల్లలు పడుతున్న శ్రమ చూస్తే వాళ్ళ దేహం నలిగిపోతుందండి, నలిగిపోతుంది. కుటుంబం కోసం, భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, ఏమంటే సంపాదన కోసం నలిగిపోతున్నాయి దేహాలు. ఎంత శ్రమ ఎప్పుడైనా దేవుడి కోసం పడ్డారా? మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించుకుంటారా మీరు? నేను కుటుంబం కోసం ఎంత నలిగిపోతున్నాను కదా, నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుల వారి కోసం నేను 365 రోజులు కుటుంబం కోసం నలిగిపోతున్నాను. కనీసం నెల రోజులు లేదు, కనీసం వారం రోజులు కాదు, నెలలో కనీసం 1 రోజు ఈ దేహాన్ని అంత దారుణంగా నేను దేవుడి పని కోసం, సువార్త కోసం, సంఘం కోసం ఏమైనా నలగగొట్టుకుంటున్నానా? ఎప్పుడైనా ఆలోచించారా? నీ కోసం నలిగిపోతుంది నీ దేహం, నీ కుటుంబం కోసం నలిగిపోతుంది. నా పక్షముగా నువ్వేం పడాలని దేవుడు కోరుకుంటున్నాడు? శ్రమ పడాలి. ఎవరు శ్రమకి దేహాన్ని ఇస్తున్నారు చెప్పండి? దేవుడి కోసం. నలుగుతున్నాయా మీ దేహాలు ఏమన్నా దేవుడి కోసం? దేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా ప్రసంగం వినండి. మీరు ఈరోజు ఈ ప్రసంగాన్ని గనక హృదయంలోనికి గనక మీరు తీసుకుంటే, మీ సంఘంలో ఉన్న సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి నాకు దేవుడు పనివ్వండి, నాకు శ్రమ కావాలండి, నేను దేవుడి కోసం పని చేస్తానండి అని అడుగుతారు మీరు. ఖచ్చితంగా నా మాటలు మీ హృదయాల్లోనికి వెళితే, దేవుడి మాటల మీద మీకు ఏమైనా గౌరవం ఉంటే ఖచ్చితంగా మీరు మారిపోతారు. నాకు పని కావాలి, శ్రమ కావాలని అడుగుతారు. ఎలాగో చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. నా పిల్లలారా, నన్ను విశ్వసించటం మాత్రమే కాదు, నా పక్షాన్ని మీరు ఏం పడాలి? శ్రమలు పడాలి. బైబిల్ ఎందుకయ్యా మేము శ్రమ పడాలి అంటే, దేవుడు అంటున్నాడు, మీరు అనేక శ్రమలు అనుభవించి మీరు పరలోక రాజ్యంలోనికి మీరు
ప్రవేశించాలి అని బైబిల్లో రాశాడు. శ్రమ అనుభవించిన వాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశం దక్కుతుంది. ఇది మొదటిది. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. ఇది కూడా చూడండి జాగ్రత్తగా బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. ఏమండి, పౌలు గారిని శుభ్రంగా కొట్టేస్తే ఒంటి నిండా గాయాలైపోతే చచ్చిపోయేంత వరకు ఇక చచ్చిపోయాడు అనుకుని అవతలకి ఈడ్చేస్తే ఆ దెబ్బలు తిన్న తర్వాత కొన ప్రాణంతో ఈడ్చి అవతల పడేస్తే దేవుడు ఆ ప్రాణాన్ని తిరిగి నిలబెట్టుకున్న ప్రాణంతో మరలా దేవుడి దగ్గరకు వచ్చేసాడు, దేవుడి సన్నిధికి వచ్చేసాడు, సువార్తకు వచ్చేసాడు. తనకొచ్చిన ఈ శ్రమ వలన చుట్టూ ఉన్న శిష్యులు ఏమైనా బలహీన పడిపోతారేమోనని వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నాడు, శిష్యుల మనసులను దృఢపరిచి. అంటే శ్రమ రాగానే మనిషి బలహీనం అయిపోతాడు, అందుకే ఆ మనసులను మళ్ళీ ఏం చేస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించుదుము. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలి. నాకు వచ్చిన ఈ ఒక్క చిన్న శ్రమతో మీరు ఏమన్నా బలహీనలైపోతున్నారేమో విశ్వాసంలో. దేవుడిని నమ్ముకున్న తర్వాత నీతిగా, న్యాయంగా, యథార్థంగా నేను దేవుడి పక్షాన పని చేస్తాను, దేవుడిని ప్రకటిస్తాను, దేవుడి కొరకు బ్రతుకుతాను, ఇదిగో ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తాను, అనేక మంది దగ్గరికి దేవుని సువార్తను పట్టుకొని వెళతాను అంటే ఈ లోక సంబంధమైన అధికారం ఒకడు ఉన్నాడు, విరోధి, అపవాది. వాడు మనల్ని శోధనల పాలు చేస్తాడు, వాడు మనకి ఇరుకుల పాలు చేస్తాడు, వాడు మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాడు, కష్టాలు తెస్తాడు, కన్నీళ్లు తెస్తాడు, వేదనలు తెస్తాడు. తట్టుకోలేక ప్రభువును ప్రకటిస్తున్నందుకు చంపాలన్న ప్రయత్నాలు వాడు మన మీద దాడులు చేస్తూ ఉంటాడు అపవాదిగాడు. నువ్వు దేవుడిలో భక్తిగా బ్రతుకుతున్నప్పుడు. బైబిల్ అంతటిలోనండి శ్రమలు ఎవరికి వచ్చాయంటే భక్తులకే వచ్చాయి. మీరు బాగా బైబిల్ గమనించుకోండి. శ్రమలు ఎవరికి వచ్చాయి? భక్తులకే వచ్చాయి. భక్తులకి ఎందుకు వచ్చాయి? తప్పు చేసినందుక, పాపం చేసినందుక, భక్తిగా బ్రతుకుతున్నందుక? యోబుకి ఎందుకు వచ్చాయి శోధనలు చెప్పండి? పాపం చేశాడా? తప్పు చేశాడా? నో. దేవుడి సేవకుడిగా యథార్థ హృదయంతో బ్రతుకుతున్నందుకు యోబుకు శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. అంటే నువ్వు దేవుడి వాక్యానుసారం బ్రతుకుతున్నప్పుడు భూమి మీద శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదనలు వస్తాయి. నువ్వు వాక్యం నేర్చుకుంటానంటే శ్రమలు, వాక్యం నేర్పిస్తానంటే శ్రమలు, వాక్యం ప్రకటిస్తాను అంటే శ్రమలు. నాకు ఎలాగో ప్రకటించడం రాదండి, నా కష్టార్జితాన్ని పట్టుకొచ్చి ఇదిగో వాక్యం మంచి సేవకుని తీసుకొచ్చి ప్రకటింప చేస్తాను అంటే శ్రమలు, కష్టాలు. అయిన వాళ్ళ నుండి, సహోదరుల నుండి, సంఘం నుండి, ఇరుగు పొరుగు వాళ్ళ నుండి, ఏమండి చాలా మంది నుండి చాలా రకాల వేదనలు, శోధనలు మనిషిని చుట్టేస్తాయి. అదే పౌలు గారు అక్కడ చెప్తున్న మాట. మనము అనేక శ్రమలు ఇలాంటివి అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుంది. దేవుడు శ్రమ పడాలి అని చెప్పేశాడు ఫిలిప్పీ సంఘానికి. ఇదిగో నేను దేవుడు వాక్య ప్రకారం బ్రతుకుతున్నాను కనుక నాకేమొస్తుంది అంటున్నాడు పౌలు గారు, శ్రమ వచ్చింది. మీరు కూడా అనేక శ్రమలు అనుభవించి మన పరలోక రాజ్యానికి ప్రవేశించాలి. ఈ మాటలన్నిటిని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటో నాకు చెప్పాలి. ఏం అర్థమవుతుంది మీకు? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? శ్రమ కోరుకుంటున్నాడు. ఏమండి మీకు మాట అడుగుతాను, శ్రమ ఎప్పుడు వస్తుంది? శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమ, ఇతడు శ్రమ పడుతున్నాడు అని ఎప్పుడు అంటాం? దేనితో శ్రమ వస్తుంది చెప్పండి? పని చేస్తున్న వాడికి శ్రమ వస్తుందండి, అంతే కదండి. ఇదిగో పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదండి, ఈ బిల్డింగ్ కట్టడానికి పొద్దున్న పనివారు వస్తారు. వారు కింద నుంచి చర్చ్ కట్టడానికి పనివారు వస్తారు. కింద నుంచి పై వరకు ఇటుకలు మోసుకుంటూ వెళుతున్నారు అనుకోండి, ఆ పని చేస్తున్నప్పుడు అతనికి ఏమొస్తుంది? శ్రమ. ఇటుకలు మోయటం శ్రమ, ఇసుక తీసుకువెళ్ళటం శ్రమ. పొద్దున సాయంత్రం వరకు దానిపైన ఎక్కి మేస్త్రి గారు దాన్ని కట్టడం, సిమెంట్ దానికి పూయటం, అదంతా ఏంటది? శ్రమ. మీకు ఇంతకీ శ్రమ 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 అంటే పనే శ్రమ. మనం పని చేయాలి, దేవుడి కోసం పని చేయాలి. పని చేస్తున్నప్పుడు మనకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఇప్పుడు పైకెక్కి ఇటుకలు మోస్తున్న ఆయనకి శ్రమ కలుగుతుందా? ఇంట్లో పడుకున్న ఆయనకి శ్రమ వస్తుందా? సరే, పని చేస్తున్నాడు కనుక అతనికి ఏం కలుగుతుంది?
శ్రమ కలుగుతుంది. ఇంట్లో చూస్తా కూర్చుంటాడు ఒక ఆయన, ఆయనకి ఏమైనా శ్రమ ఉంటుందా? హాయిగా ఉంటాడా? హాయిగా ఉంటాడు. ఇప్పుడు మీరు క్రైస్తవ్యంలో హాయిగా ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా? తక్కువని చెప్పేశారండి హాయిగా ఉన్నామని. అబ్బా ఎంత మంచోళ్ళో మీరు. హాయిగా ఉన్నారా? భూమి మీద హాయిగా ఉన్నాం అనుకోండి, మనకి రిజర్వేషన్ ఆడి పక్కన అయిపోద్ది. ఎవరి పక్కనే? హాయిగా ఉండకూడదు. ఏముందట? క్రీస్తు పక్షాన మనకేం అనుగ్రహించబడ్డది? శ్రమ. చెప్తానండి, దేవుడు ఏది ఓరకనే చేయమండి. మీరు నిజంగా బాగా వినాలి వాక్యం. నాకు బైబిల్లో ఉన్న ఏ వాక్యాన్ని చెబుతున్నా నాకు పట్టలేని ఆనందం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల దేవుడి మనసు పిల్లలతో అది చెప్తున్నప్పుడు అది అర్థమైతే అందులో నుంచి మీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. అసలు క్రైస్తవుడిని దేవుడు ఎందుకు బైబిల్ దగ్గరికి కానీ సంఘంలోనికి కానీ మిమ్మల్ని పిలుచుకున్నాడు తెలుసా? మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? సంఘంలోనికి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి, 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నారు. అదేనన్న చదవండి. 4వ వచనం కాడి నుంచి పైనుంచి చదువుతారా? చివరి మాట అయినా పర్వాలేదు. 4లో ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము క్షమించండి, తప్పు చదువుతున్నాను నేను. 3వ అధ్యాయమేనా? మీరు ఎన్నో అధ్యాయం చదువుతున్నారు? 3వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, రైటే. 3వ అధ్యాయం 4లో చివరి మాట, మేము మీ వద్ద ఉన్నప్పుడు. జాగ్రత్త చూసుకోండి, మళ్ళా చెప్తున్నాను, తప్పు చెప్పాను కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చివరి మాట, మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. సంఘానికి ఏమంటున్నాడు పౌలు గారు? మేము మీ దగ్గర ఉన్నప్పుడు శ్రమ వస్తుందని మేము మీతో ముందే చెప్పాం. అంటే బాగా వినాలే, వాళ్ళు ఎంత మంచి బోధ చేశారంటేనండి అపోస్తలులు. రండి బాప్తిజం తీసుకోండి, మీరు సుఖాలు, మీరు హాయిగా ఉంటారని చెప్పలేదు వాళ్ళు. బాప్తిజం తీసుకునే వాడికి ఏమొస్తాయని చెప్పేశారట ముందే. శ్రమ అనుభవించవలసి వస్తుందని మేము ముందు మీతో చెప్పేశాం కదా. అలాగే జరిగింది. మేము ఏదైతే చెప్పామో అలాగే జరిగింది. జాగ్రత్తగా వినాలే, శ్రమ వస్తుందని ముందుగా చెప్పాము, అలాగే శ్రమ వచ్చింది. ఇది మీకును తెలియను. ఎట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ఇక్కడ శ్రమ వస్తుందని నేను ముందుగానే చెప్పాను. నేను చెప్పినట్టుగానే మీకేమొచ్చింది? శ్రమ వచ్చింది. మళ్ళా చెప్తున్నాను, మీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు మీకు చెప్పారా మీకు శ్రమ వస్తుందని? చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. చెబుతారు. ఏ సేవకుడైనా చెప్పే ఇస్తాడు. తీసుకుంటున్నావు కదమ్మా, జాగ్రత్తగా చివరి వరకు ఉంటావా? మీ ఆయన తిడుతున్నాడు అని గుడి మానేస్తావా? మీ ఆవిడ వెళ్ళొద్దంటుందని గుడికి కానీ మానేస్తావా బాబు? అలా మానేయకూడదు బాబు, గుడి మానేయకూడదు బాబు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఇంటి వాళ్ళు తిడుతున్నా, బయట వాళ్ళు తిడుతున్నా, ఏమండి నాకు ఉద్యోగంలో ఇబ్బందిగా ఉంటుందన్న, ఆరోగ్య సమస్య ఉందా, ఏ సమస్య ఉన్నా సరే నువ్వు ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసుక్రీస్తుల వారిని విడిచిపెట్టకూడదు అని చెప్పి మీకు ఇచ్చారా లేదా? బాప్తిస్మం ఇచ్చారు. పెళ్ళప్పుడు ప్రమాణాలు చేయిస్తారు చూడండి. ఏమని? వ్యాధి యందును, రోగమందును, బాధ యందును, ఆ మందును, ఈ మందును, ఏ మందైనా ఈమెతోనే కాపురము చేయదువా. మైకెట్టగానే ఏమన్నాడు? ఏ మందైనా ఈమెతోనే కాపురం చేస్తాను అన్నాడు. ఒంట్లో కొంచెం నలతేసరికి ఎక్కడ పంపిస్తాడు? పెట్టి కట్టేసి, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమ్మా, మీ అమ్మ అయితే బాగా చూస్తుంది. మరి ఆ మందు ఈ మందును ఈవిడితోనే ఉంటానన్నావు. అబద్ధ ప్రమాణాలు అయిపోయినాయి అవి.
అలాగే బాప్తిస్మ ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు, నువ్వు శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, దేవుళ్ళో తట్టుకుంటావా, దేవుళ్ళో నిలబడతావా, శ్రమకు వెనక్కి వెళ్ళిపోతావా, క్రీస్తుకు సంఘానికి ఏమైనా దూరం అయిపోతావా, దేవుడు ఆత్మీయతకి ఏమైనా దూరం అయిపోతావా, జాగ్రత్త. పౌలు గారు, శ్రమలు వచ్చినప్పుడు మీరు ఎందుకు తలడిల్లిపోతున్నారు? వస్తాయని నేను ముందే చెప్పాను. నేను చెప్పినట్టుగానే మీ మీదకి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. ఏమండి, ఇక్కడ మీరు బాధపడినట్టు అడుగుతాను ఒకటి. శ్రమ వస్తుందని చెప్పాను, శ్రమ వచ్చింది అన్నాడు. శ్రమలు ఎవరికి వస్తాయి తెలుసండి? క్రీస్తు పక్షాన అందరికీ వస్తాయా, కొందరికి వస్తాయా? మళ్ళీ అడుగుతున్నాను, అందరికీ వస్తాయా, కొందరికే వస్తాయా? అందరికీ వస్తాయంటే మరి మీకెందుకు రాలేదు? దీనికి రెఫరెన్స్ ఉంది బైబిల్లో. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. తిమోతి 3:12. అది అందరికీ రావు. ఎవరికి వస్తాయి? క్రీస్తు యేసునందు సద్భక్తి, వాక్య సంబంధమైన భక్తి నీలో ఉంటే అప్పుడు సైతాన్ గడు నేను టార్గెట్ చేస్తాడు. ఈవిడ వాక్య ప్రకారం బ్రతికేస్తుంది, వాక్యంలో ఉంటుంది, బైబిల్ చదివేస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రసంగాలు వినేస్తుంది, ప్రసంగాలు చాలా మందికి చెప్పేస్తుంది, చెప్పించేస్తుంది, సేవలో ఉంటుంది, అమ్మో భక్తిలో ఉంటుంది, లోకానికి దూరం అయిపోయింది, టీవీకి, సీరియళ్ళకి, బంధువులకి అన్నిటిని వదులుకొని ఎప్పుడు దేవుడు 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 అంటే దేవుళ్ళో కలిసిపోతుంది. అమ్మో సద్భక్తి వచ్చింది అని అప్పుడు టార్గెట్ చేస్తాడు. అప్పుడు నీకు ఏం స్టార్ట్ అవుతాయి? శ్రమలు. మనం తెల్లారు లేస్తే పని అయిపోగానే టీవీ పెట్టుకుంటాం, మనకెక్కడ శ్రమలు? అంతే కదండి. ఏ టీవీ రాక, ఏదో కరెంట్ లేక టీవీ రావట్లేదు అనుకోండి, అక్క బాగున్నాం అనుకోండి, అక్క దగ్గరికి వెళ్ళిపోవటం, చెడు దగ్గరికి వెళ్ళిపోవటం, ఏమంటే ముసలమ్మ ముచ్చట్లు, ఊరి మీద పడి తిరగడం తప్ప మనకెక్కడ భక్తి ఎక్కడ, మనకి ఎక్కడ బైబిల్ ఎక్కడ, ప్రార్థనలు ఎక్కడ? నిజంగా మీరు దేవుడి కొరకు మీ ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను మీరు దేవుడి కోసమే వాడుతూ భక్తిలో మీరు అలా ఎదుగుతున్నప్పుడు క్రీస్తు యేసునందు ఈ సద్భక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏమొస్తాయట? హింస. తొలి శతాబ్దంలో అపోస్తలులకి ఏమొచ్చింది? హింస. తొలి శతాబ్దంలో సంఘానికి ఏమొచ్చింది? హింస. అపోస్తలులకి ఏమొచ్చింది? హింస. యేసుక్రీస్తుల వారికి ఏమొచ్చింది? హింస. ప్రవక్తలందరికీ ఏమొచ్చింది? హింస. మనకేమొచ్చింది? హాయి. అంటే ఎక్కడో మనం భక్తిలో వాక్యానుసారంగా బ్రతకటంలో మనం ఎక్కడో దెబ్బ తిన్నాం. రూటు మార్చండి. ప్రసంగం జాగ్రత్తగా వినండి, నా ప్రసంగం రూటు మార్చుకోండి. ఎంతకాలం ఎప్పుడు మీకోసం కష్టపడటం కాదు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంపాదన కాదు. మీరు విశ్వసించిన మీ ప్రభు కోసం మీరు ఏ పని పెట్టుకుంటున్నారు? మీటింగ్ ఉందంటే ఎంతమంది పనికి వస్తున్నారు? సువార్తకి వెళ్దాం పదంటే ఎంతమంది సువార్తకి వెళ్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు మీరే ₹1000 ఖర్చు పెడుతున్నారండి. మేము వచ్చేసారి మేము పెడతామండి మీటింగు, మా కుటుంబం తరపున 10,000 20,000 ఇస్తాం, మీటింగ్ పెట్టండి. ఎప్పుడు మా కోసమైనా ఖర్చు పెట్టుకోవటం, మేము దేవుడి కోసం ఖర్చు పెడతామండి, మాకు ఇవ్వండి అవకాశం, పెట్టుకోండి మీటింగ్లు. అలాగా అప్పుడు వస్తాయి శ్రమలు మీకు. పొరపాటున మీ పేరు పడి కన్వీనర్గా మీరు మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఆడు మీ వెనకాల పడ్డట్టే. ఏంటి దేవుడు పని చేసేస్తారా, మీటింగ్లు పెట్టించేస్తారా, వాక్యం చెప్పించేస్తారా, అంత భక్తులు అయిపోతున్నారా, నేను ఒకడున్నానని మర్చిపోయారా అంటాడు వాడు. అప్పుడు పలకరిస్తాడు మిమ్మల్ని. మీరు గుడికి వెళ్ళొచ్చు, వెళ్తూ వస్తూ ఇలా తిరుగుతున్నారు అనుకోండి, వీడు మావోడే వెళ్ళి వస్తాడంతే, ఏమి చేయడు అనుకుంటాడు. నేను ముట్టుగానే ముట్టుకోండి నిన్ను, తెలుసా? అటు ఇటు తిరిగినంతకాలం నిన్ను ముట్టుగానే ముట్టుకోడన్నాడు. పని చేస్తాను. ఈయన దగ్గరకు వచ్చి ఏమంటే సువార్తకి వెళ్తున్నారా, నేను కూడా వస్తాను అనండి, అంతే మీ ఇంటికి వస్తాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరికీ ఏమొస్తుంది? హింస. అర్థమైంది ఇప్పుడు మీకు? జాగ్రత్తగా విందాం. దేవుడు శ్రమ పడండి, దేవుడు కష్టాలు పడండి. నేను మీకు శ్రమ వస్తుందని ముందుగానే చెప్పాను. నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీకు మీదకేమొచ్చింది? శ్రమ వచ్చింది అని అక్కడతో ఆపలేదు ఆయన. కంటిన్యూషన్లో ఒక పదం ఉంది, అది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఏంటో తెలుసా? శ్రమ మీకు వస్తుందని చెప్పాను, ఆ విధంగానే మీకు వచ్చింది అని చెప్పి తర్వాత ఏమన్నాడు? అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదము. ఆగాలిదే. అట్టి శ్రమలు అనుభవించడానికి మనం ఎవరమంట? నియమింపబడిన వారము. క్రీస్తులో శ్రమ పడడానికి నియమింపబడిన వారము. ఈ పదాన్ని ఎన్నిసార్లు ఎందుకు నొక్కానో తెలుసండి?
తెలుగు మనకి సరిగా అర్థమవుదండి. ఇదే పదాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను మీకు, అమ్మ ఇదా అనుకుంటారు. ఇప్పుడు నియమింపబడటం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి నాకు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. యువర్ అపాయింటెడ్. ఎప్పుడంటారు ఈ మాట? ఉద్యోగానికి నువ్వు సెలెక్ట్ అయిపోయావు అనుకోండి, అప్పుడు ఏమంటారు? యువర్ అపాయింటెడ్. నువ్వు నియమింపబడ్డావు ఉద్యోగానికి. వెరీ గుడ్. అపాయింటెడ్ అనగానే టక్కమని లైట్లు చూడండి ఎలా వెలిగినాయి, మీకు నవ్వు చూడండి ఎలాగ వచ్చిందో అంటే అర్థమైంది. తెలుగు అర్థం అవ్వట్లేదండి మనకి, ఏటో మరి తెలుగు అర్థం అవ్వట్లేదు. తెలుగు వాళ్ళకి తెలుగు అర్థం అవటం లేదు. ప్రసంగ గ్రంథం 1:1 వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటే అయ్యో బలిగున్నాయండి వ్యర్థమట అంటున్నారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పనా? వేస్ట్ వేస్ట్, నీ లైఫ్ అంతా వేస్ట్ అన్నా అనుకో, నన్ను వేస్ట్ అంటావా అంటున్నాడు. అప్పుడు వ్యర్థం అన్నప్పుడు రియాక్ట్ అవ్వట్లేదండి, నువ్వు వేస్ట్ అంటే రియాక్ట్ అవుతున్నాడు. తెలుగు మర్చిపోయారు, ఏం చేస్తావు? తెలుగులకి తెలుగు మర్చిపోయారు. నియమింపబడ్డాము అంటే క్రైస్తవుడట క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే శ్రమలు అనుభవించడానికి, ఉద్యోగానికి అపాయింట్ అయ్యాడట. అంటే నీ అపాయింట్మెంట్ క్రీస్తులో దేనికోసం? ఇప్పుడు శ్రమలు అనుభవించుటకు నియమింపబడ్డావు. నీ నియామకమే యేసుక్రీస్తుల వారు తన రక్తంతో నిన్ను కడగటమే. నువ్వు శ్రమ పడతావని, తన రక్తంతో నిన్ను కడిగి శ్రమ పడతావని, పని చేస్తావని, సువార్త పని నిన్ను తెచ్చుకుని సంఘంలో పెట్టుకుని అపాయింట్ చేసుకుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమ పడవలసిన నువ్వు, పని చేయవలసిన నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నావు? నాకే కష్టం రాకూడదు ప్రభా, నాకు ఏ కన్నీళ్ళు రాకూడదు ప్రభా, నాకు ఏ వేదన రాకూడదు ప్రభా, నాకు అసలు ఏ పని తగలకూడదు ప్రభా. తీసుకొచ్చిందేమో పని చేయడానికి, శ్రమ పడడానికి. వచ్చిన నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు గుడికొచ్చి? నాకు ఏ శ్రమ వద్దు ప్రభా, నాకు ఏ కష్టం వద్దు ప్రభా. ఆయన అంటున్నాడు మనసులో, సరే ఏ కష్టము ఇవ్వను, ఏ పని ఇవ్వను, తర్వాత పరలోకం కూడా ఇవ్వను. ఎలాగుంది? బాగుందా బాగలేదా? బాగుంది. పనొద్దు ప్రభా. అయితే నీకు జీతం వస్తుందా? మీకు మాట చెప్పనండి, మీరు ఎంత తప్పు చేస్తానో చెప్తాను మాట. మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా భూమి మీద కాస్త కామన్ సెన్స్తో ఆలోచించిన, జీతం 4 రోజుల తర్వాత జీతం తీసుకోవాలంటే ముందన్ని రోజులు కూడా ఏం చేయాలి చెప్పండి? పని చేయాలండి. పని చేసిన వాడికి చివరిలో ఏమొస్తుంది? జీతం వస్తుంది. అప్పుడప్పుడు చూడండి, మీరు ఉద్యోగానికి వెళ్తున్న వాళ్ళ అక్కో వాళ్ళ తమ్ముడో ఊరి నుంచి వచ్చారనుకోండి, వీళ్ళు ఇంటికి వచ్చారు కదా ఉద్యోగానికి ఏం పోతామని 1 రోజులు సెలవు పెడతారు వీళ్ళు. లేదా ఎవరింటికో వెళ్ళడానికి, పెళ్ళికి వెళ్ళడానికో లేదంటే ఏదో కార్యక్రమాలు వెళ్ళడానికో సెలవులు పెడతా ఉంటారు. సెలవు పెట్టడం అంటే పని చేయాల్సిన వాడు పనికి వెళ్ళటం లేదు, దట్స్ ఇట్. అంతేనా? సెలవు అంటే సెలవులు పెట్టాడు. ఆ నెలంతా ఒక 10-15 రోజులు సెలవులు అయిపోయినాయి. చివరిలో 5వ తారీఖు జీతం పడింది సెల్ ఫోన్లో. ఎంత పడుతుంది? 30,000 జీతం అనుకోండి, 15 రోజులు సెలవు పెట్టాడు, జీతం ఎంత పడుతుంది? 15,000 పడుతుంది. పక్కన ఇంకొకటికి జీతం పడుతుంది, టిక్మని ఆడికి మెసేజ్ అవుతుంది. ఆడి ఫోన్లో ఎంత ఉంటుంది జీతం? 30,000 ఉంటుంది. ఈడి ఫోన్లో జీతం ఎంత వచ్చింది? 15,000 వచ్చింది. అప్పుడు పట్టుకుంటాడండి గుండెలాగా, 15,000 పోయాయండి, జీతం పోయిందండి. జాగ్రత్తగా వినండి, జీతం పోయిన తర్వాత తెలిసింది. అనుభవిస్తున్నప్పుడు ఏమైనా తెలుస్తుందా? సెలవు పెట్టి అక్కతో హాయిగా ఊరి మీద పడి తిరిగావు కదా, అప్పుడు జీతం పోతుందండి. ఈ బాధ ఏమైనా అప్పుడు ఉంటుందా? ఎంజాయ్ చేసినప్పుడు ఉంటుంది బాధ. సెలవు పెట్టి ఇంట్లో హాయిగా పెళ్ళిళ్ళకి తిరిగినప్పుడు ఉంటుంది బాధ. గుండెకు బాధ ఎప్పుడు వచ్చింది? జీతం కట్ అయిపోయిన తర్వాత వచ్చింది. మాకెందుకు చెప్తున్నారండి ఇది అంటారేమో. దేవుడి సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. గుడి ఉందరా అమ్మ, ప్రార్థన ఉందరా అమ్మ అంటే, అయ్యగారు నాకు తలనొప్పండి రాలేను. ఇప్పుడు తెలియదు నువ్వు రాకుండా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు రాకుండా ఉద్యోగంలో ఉంటున్నావు, నువ్వు రాకుండా పొలంలో ఉంటున్నావు, నువ్వు రాకుండా ఏ విందులు వినోదాల్లో తిరుగుతున్నావు కదా. దీని ఫలం ఇప్పుడు తెలియదు నీకు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జీతం కట్ అయిపోద్ది. యేసుప్రభు వచ్చిన తర్వాత నా ప్రార్థన ఉంటే ఎక్కడికి వెళ్ళావు, తీసేయండి ఇప్పుడు కట్ చేయండి అంటాడు, అంతే. అప్పుడు తెలుస్తుందండి బాధ. ఏముందని ఆ లోకంలో అనుభవించానండి, ఏముందని ఆ లోకంలో తిరిగానండి, ప్రభువును విడిచిపెట్టానండి, సేవ విడిచిపెట్టానండి, సన్నిధి విడిచిపెట్టానండి, నా జీతం అంతా పోగొట్టుకున్నానండి. అప్పుడు బాధపడతారు. ముందుగా తేరుకోమని చెప్తున్నాను నేను.
లోకంలో ఏమీ లేదండి. 60-70 ఏళ్ళ జీవితం. నీ చుట్టూ ఉండే మనుషులు ఎవ్వరు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతో పాటు రారు. వస్తారా? ఎవడొచ్చినా ఎక్కడి వరకు వస్తాడో తెలుసండి? ఎక్కడి వరకు వస్తాడు చెప్పండి, బాగా చెప్పండి. మీ మీద ఎంత ఇష్టం ఉన్నా ఎక్కడి వరకు వస్తాడో చెప్పాలి. చివర మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టేస్తాడో చెప్పండి. మనిషి, ఏ మనిషి అయినా, అది తల్లా, తండ్రా, భర్త, భార్య, నీ పిల్లల, నీ బంధువుల, నీ స్నేహితులు, ఎక్కడ నిన్ను వదిలేస్తారు చెప్పు? సమాధుల తోట దగ్గర వదిలేస్తారు నిన్ను, కప్పి మట్టేసి టాటా బాయ్ బాయ్ పడుకోని అయినా లోపల. ఇంక రారాళ్ళు టాటా చెప్పి మట్టేసి ఇంటి వెనకెళ్ళిపోతారు. ఒంటరిగా నీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు నమ్ముకున్న నీ డబ్బు నీతో పాటు రాదు, నీ ఉద్యోగము నీతో పాటు రాదు, నీ మనుషులు నీతో పాటు రారు. అప్పుడు నీకు తోడుగా ఉండవలసింది, అప్పుడు నిన్ను ఆదరించవలసింది, అప్పుడు నిన్ను హక్కును చేర్చుకోవాల్సింది, నేను ఉన్నాను కొడుకా అని అప్పుడు నీకు చేతులు చాచవలసింది ఎవరో తెలుసండి? దేవుడు. ఊరకనే చాస్తున్నారు అనుకుంటున్నారా? భూమి మీద ఉన్న రోజులు సుఖపడ్డావు, నా కోసం శ్రమ పడని వాక్యంలో రాయించిన, ఎప్పుడు ఏ శ్రమ పడవు, ఏ కష్టము దేవుడి కోసం చెయ్యవు. నేనెందుకు నీకు మరణం తర్వాత చేతులు చాపాలంటాడు దేవుడు. మర్చిపోకండి నేను చెప్పే ప్రతి మాట. శ్రమ పడడానికి క్రైస్తవుడు క్రీస్తు పక్షాన్ని ఏమయ్యాడట? నియమింపబడ్డాడు. ఏమండి, శ్రమ అనగానే ఆయన ఏం చెప్పలేదండి. కష్టం అనగానే పెద్ద పెద్ద రాళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరగమన్నాడా? దేవుని పని చేయమన్నాడండి, సువార్త ప్రకటించమన్నాడండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీ పక్క గ్రామాల్లోనికి, మీ బంధువుల దగ్గరికి, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మలను రక్షించండి, వాళ్ళకి దేవుడి గురించి చెప్పండి. మంచి పని అండి ఇది, బాగుంటుందండి, ఆనందం కింద ఉంటుందండి. ఇష్టపడి చేస్తానండి దేవుడి పని. దేవుడి పని ఇష్టమైపోతే ఇంకా అసలు అది చెయ్యకపోతే నిద్రపోలేమండి. అంత ఆనందాన్ని ఇస్తుంది దేవుడి పని. కానీ మీరు ఆ అనుభవంలోకి రావాలి కదా. దేవుడు పని చేస్తే ఎంత హాయిగా ఉంటుందో, దేవుడు పని చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు అనుభవంలోనికి రావాలి కదా. వింటున్నాం, ప్రసంగాలు బాగున్నాయి అంటున్నావు, దేవుడు పని చేయమన్నాడటండి, ఇది బాగుందండి వాక్యం, ప్రసంగం విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నావు తప్ప పనిలోకి ఎక్కడ వస్తున్నావు? అనుభవంలోనికి ఎక్కడ వస్తున్నావు నువ్వు? దేవుని పిల్లలారా, పని చేయండి. నా పక్షాన మీరు ఏం చేయాలి? శ్రమ పడండి. ఇప్పుడు చెప్తానండి దేవుడు టైటిల్ ఏంటి చెప్పండి? దేవుడి ఆదరణ పొందే మార్గం. ఎక్కడో టైటిల్ వేసి ఏంటండి మీరు చెప్తున్నారంటారేమో. నేను సంబంధం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడినండి. మీరు నా కోసం పని చేయండి. నా కోసం పని చేస్తున్నప్పుడు, నా కోసం నా పని, నా వాక్యంలో నేను సువార్త చేయమన్నాను కనుక నా తండ్రి నన్ను సువార్త చేయమన్నాడని నువ్వు ఎప్పుడైతే సువార్త చేస్తావో, వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తానంటావో, నీ వెనకాల ఒకడు వస్తాడు. నాయన, ఎవడు వాడు? శ్రమలు మనకి దేవుడు ఇస్తాడా, దెయ్యం ఇస్తుందా? బాగా ఆలోచించండి. ఎవరు శ్రమ పెడతారు మనల్ని? ఎవరు శోధిస్తారు మనల్ని? అపవాది శోధిస్తారండి. అపవాదికున్న మరో పేరేంటో తెలుసండి బైబిల్లో? శోధకుడు. యేసుప్రభు పెట్టాడు వాడికి ఆ పేరు. యేసుప్రభు దెయ్యంగడికి పెట్టిన పేరేంటో తెలుసా? శోధకుడు. ఆ శోధకుడు అంటాడు. ఆ శోధకుడు వాడు పనే ఎప్పుడు శోధించటం. ఎవరిని శోధిస్తాడు? ఎవరిని శోధిస్తాడు? పెళ్ళికి ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు, సువార్తకు ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో చూసుకుని ఎవరిని శోధిస్తాడు చెప్పండి? పెళ్ళికి వెళ్ళిపోతున్నావాడిని బాగా వెళ్ళి బిర్యానీ తినరా టాటా బాబాయ్ అంటాడు పెళ్ళికి వెళ్తున్నవాడిని. సువార్తకి వెళ్తున్న వాడికి అడ్డు తగులుతాడు, కాలు మీద రాయి వేసేస్తాడు, లేకపోతే ఆడు వెళ్తున్న బండికి పంచర్ చేసేస్తాడు, లేకపోతే ఎవడో ఒక రాంగ్ రూట్లో వచ్చి ఈడు బండిని గుద్దేస్తాడు. ఎవరికి వస్తున్నాయి శోధనలు? సువార్తకి వెళ్తున్న వాళ్ళకి. అంటే వాక్యం ప్రకారం నువ్వు బ్రతుకుతాను, నా తండ్రి మాటలు చెబుతాను, నా తండ్రి పని చేస్తాను అంటే శోధకుడు నేను శోధిస్తాడు. శోధకుడు శోధిస్తున్నప్పుడు నీకేమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇప్పుడు చెప్తాను అసలు విషయం వినండి. పనికెళ్ళు నాయన అన్నాడు దేవుడు. ఆయన మాటకు నువ్వు తలొగ్గి నువ్వు పనికెళ్తున్నావు. పనికెళ్తుంటే నీకు శ్రమ వస్తుంది. దేవుడు పనిలో నీకు శ్రమ వస్తున్నప్పుడు దేవుడు మాటకు తల ఒగ్గి నువ్వు పనిలోనికి వెళ్ళి శ్రమలు తెచ్చుకుంటున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు ఏమైనా నీ వెనకొస్తాడా? బాగా ఆలోచించుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తాను రెఫరెన్స్లు అండి. నిజంగా మీరు ఆనందపడిపోతారు. నా పని చేస్తావా కొడుకా? నా సువార్త ఎత్తుకుని శ్రమ పడుతున్నావా, బాధలు పడుతున్నావా, హింసలు పడుతున్నావా నా వాక్యానుసారం? నీ వెనక నేను ఉన్నాను అని దేవుడు వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడో చూపిస్తాను. ఎంత ఆశ్చర్యపోతారండి మీరు. యేసుక్రీస్తుల వారు శిష్యులను తయారు చేశాడు. ఎవరిని?
అపోస్తులని. ఈ అపోస్తులుడు 12 మందిని తయారు చేసి ప్రసంగాలు చెప్పడానికి సమాజం మధ్యలోనికి పంపిస్తున్నాడండి. అప్పటి వరకు తన వెనకే పెట్టుకున్నాడు. అప్పటి వరకు తాను ఎదుర్కొన్నాడు వస్తున్న శ్రమలను కానీ హింసలను కానీ. తాను ఎదురుగా ఉండి ముందుండి ఎదుర్కొని వీళ్ళందరినీ కాపాడుకుంటూ వీళ్ళందరికీ వాక్యం నేర్పించుకుంటూ ఒక్కడిగా ఈ విప్లవాన్ని ప్రారంభించాడండి యేసుక్రీస్తుల వారు. ఒక్కడిగా ఈ క్రీస్తు ప్రేమ విప్లవం, మనుషుల్ని మార్చడం, పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడని చెప్పటం, ఆయన కోసం నువ్వు పుట్టావని చెప్పటం, ఈ విప్లవాన్ని ప్రారంభించింది యేసుక్రీస్తుల వారు. ఒక్కడిగా ప్రారంభించాడు. ఎన్నో హింసలు ఎదుర్కొన్నాడు, ఎన్నో మాటలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాడండి. మొత్తం మీద వాటి అన్నిటిలో తాలుకుంటూ వెనకాల 12 మంది శిష్యులను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత అండి వీళ్ళని లోకంలో సువార్త చెప్పడానికి పంపిస్తున్నాడండి. ఈయనకి ముందే తెలుసు, నేనుంటేనే వీడిని హింసలు పెట్టాడు ఎవరు? అపవాది. ఇప్పుడు పిల్లల్ని, శిష్యుల్ని లోకంలోనికి పంపిస్తున్నాను కనుక వీళ్ళను ఖచ్చితంగా వాడు టార్చర్ చేస్తాడు, శోధిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. కనుక యేసుప్రభువు చెప్పాడండి ఒక మాట, నిజంగానండి అద్భుతం అండి. ఆయన ప్రేమ ఆశ్చర్యం అండి నిజంగా. మత్తయి సువార్త అందరు తీసుకోండి, ఇది 10వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనయుండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. చూసారా, పంపిస్తున్నప్పుడు అండి స్కూల్ పిల్లల్ని స్కూల్లోకి తల్లి పంపించేటప్పుడు ఎలా చెప్తుంది? పొద్దున్నే చిన్నోడిని స్కూల్కి పంపించేటప్పుడు, ఒరే జాగ్రత్తరా, బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తరా, ఏమంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పక్కనే నడవరా, ఎదురుకుండా సైకిల్ వస్తే చూసుకోరా, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తరా. బిడ్డకి తల్లి జాగ్రత్తలు చెప్పుకుంటుందా? అలాగే చెప్తున్నాడు శిష్యులకి యేసుక్రీస్తుల వారు. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను అంటున్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ తోడేళ్ళ మధ్యలోనికి గొర్రెలు ఉందనుకోండి, తోడేలు ఏం చేస్తుంది? చీల్చుకుని. ఏమండి, ఆ తోడేలు అనగానే రక్తం త్రాగే క్రూర జంతువు, చంపేస్తుంది. మీరు గొర్రె పిల్లలు నా మాట విని సాధువులుగా మారిపోయారు, బయట ఉన్న వాళ్ళేమో తోడేళ్ళు. వాళ్ళ మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, వాళ్ళ గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. ఇక్కడ చూడండి, శ్రమల పాలు చేస్తారని ఊరకనే వదిలేసాడు అనుకుంటున్నారా? శ్రమ పడుతున్న వాళ్ళు దేవుడు ఊరకనే వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను చూడండి, తర్వాత మాటలు చూడండి. 18వ వచనం. వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదామని చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ, 20వ వచనం, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు. మీకేమర్థమని చెప్పండి? సువార్తకు పంపిస్తూ ఆ తోడేల్లో భయంకరమైన క్రూరమైన మనుషులు మిమ్మల్ని పట్టుకెళ్ళి జైల్లో వేసేస్తారు, అధిపతుల దగ్గర తీసుకెళ్ళిపోతారు, వాళ్ళ ముందు నిలబెట్టేస్తారు, మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, మీతో పాటు మరొక ఆయన్ని ఇచ్చి పంపిస్తున్నాను. ఎవరిని ఇచ్చి పంపిస్తున్నాడట? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడిని మీకు సహాయంగా ఇచ్చి పంపిస్తున్నాను. ఆయన మీరు వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో మీకు తెలియదు, మీరు మాట్లాడకండి, మీరు సైలెంట్గా ఉండండి. మాట్లాడేది ఎవరు అంటే శిష్యులను. బాగా వినాలి ఇది. శిష్యులను సువార్తకు పంపిస్తూ అమాయకులైన తన శిష్యులను, తన సహోదరులను కాపాడుకోవడానికి ఎవరికి తోడుగా ఇచ్చి పంపిస్తున్నాడు? పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి పంపిస్తున్నాడండి. అంటే నువ్వు సువార్తకు వెళుతున్నప్పుడు నువ్వు ఒంటరిగా వెళుతున్నావా? నీతో పాటు ఎవరైనా వస్తున్నారా? ఎవరు వస్తున్నారు చెప్పండి ఈ వచనం ప్రకారం నాకు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే లోకంలో ఏ శక్తి అయినా నేను ఏమైనా చేయగలుగుతుందా? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీకు సంగతి చెప్పనండి, దావీదు గారు కత్తి పట్టి 10,000 మందిని యుద్ధంలో నరికేశాడు అంటే అది దావీదు చేతి బలమా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలమా చెప్పాలి. ఆలోచించారు ఎప్పుడైనా?
మేకలు నరుకుతాడు కదండి ఆయన, మేక మాంసం నరుకుతాడు కదా. ఆయన దగ్గరికి వరుసగా 20 మేకలు ఇచ్చి నరికేమనండి, నరికేస్తాడా? చెయ్యడిపోద్దా? 2 మేకలు 3 మేకలు 4 మేకలు నరికేసరికి చెయ్యేమైపోద్ది? నెప్పి నరకలేడు. మరి కత్తి పట్టి దావీదు 10,000 మందిని ఎలా నరికేస్తున్నాడు? దావీదు కండబలం అనుకున్నారా? లోపల ఎవరున్నారు తెలుసా? సూపర్ పవర్. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. శత్రు సైన్యం ఆయన నరుకు నరుకు నరుకు. దావీదుతో ఆ రోజు యుద్ధాలలో విజయాలు తెప్పించింది ఎవరో తెలుసండి? ఆత్మ, పరిశుద్ధాత్మ. అదే ఆత్మను కొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారు ఎవరికి ఇస్తున్నారంటే శిష్యులకి. సువార్తకి వెళ్తున్నారు కదా నాయన, మీకు తోడుగా లోపల ఎవరినైతే పంపిస్తున్నాను? ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలుంటే మనకు భయం వేస్తుందా? బాగా చెప్పండి, భయం వేస్తుందా? సంసోను లోపల ఎవరున్నారు చెప్పండి? సంసోను లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతకాలం సంసోను ఏంటి, ఎవడైనా వచ్చి మీద పట్టుకుంటే ఇలాగ అనివాడు, అంతే ఎగిరి పడిపోయేవారు వాళ్ళు. ఎవడొస్తాడు పట్టుకుంటారా అన్నాడు. ఎవరున్నంతకాలం? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతకాలం. కొద్ది కాలానికి అమ్మగారు మాయలో పడిపోయాడు, ఆవిడ పిల్లకట్ చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు కదండి ఈ సంసోను ఏమండి వాళ్ళకి దొరికిపోయాడు. సంకెళ్ళేసి బంధించి దాగోను గుడిలో కళ్ళు పీకేసి కట్టేశారు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంతకాలం ఆయన్ని బంధించగలిగారా? నో. బాగా వినాలే, చాలా బాగా వినాలి మీరు. దేవుడు చెప్పిన పనిలో నువ్వు వెళుతున్నప్పుడు నిన్ను ఒంటరిగా పంపించటం లేదు. ఎవరు తోడునిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు తోడును. కానీ మన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతారు, ఏం చేసి? ఆరాధన దేవా మాకు పరిశుద్ధాత్మ దేవుడిని, మాకు ఎందుకు నువ్వెక్కడికి వెళ్తున్నావని ఇస్తాడు. ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతావు, మంచం మీద తినేసి పడుకుంటావు. నీకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు? దేవుడి పక్షాన్ని ఏమైనా యుద్ధానికి వెళ్తున్నావా? సువార్తకి వెళ్తా. నేను నిజంగా చెప్తున్నాను, మీరు బాధపడి పచ్చి నిజాలు బైబిల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనికి వెళ్తున్న వాడికి ఇస్తాడు. తినేసి 3 పూట్ల ఇంట్లో పడుకునేవాడికి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు? పొందుకోలేక దేవా దింపండి, దేవా దింపండి. మీరు ఎన్నన్నా దింపడండి, ఆయన మీ మీదకి అస్సలు దింపడం. సువార్తకి వెళ్తున్నప్పుడు అడగండి ప్రార్థన చేసి, దేవా సువార్తకి వెళ్తున్నాను దేవా, చుట్టుపక్కల మరి దరిద్రులు అందరూ మా పక్కనే ఉన్నారు తండ్రి, సువార్తకి ఆటంకం కలగకుండా ఉండే చూడండి తండ్రి అంటే, వెళ్ళండి అమ్మా మీకు తోడుగా ఆయన ఇచ్చి పంపిస్తాను. ఎవరిని? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం చూసుకోండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వాళ్ళు ధైర్యంగా వాక్యం బోధించడానికి ఎవరున్నారట లోపల? పరిశుద్ధాత్మ దేవుడండి. దేవుని పిల్లరా, దేవుని ఆత్మ తోడు, దేవుడి ఆదరణ, దేవుడి సహాయం నువ్వు దేవుడు పని చేస్తున్నప్పుడు నీకు దక్కుతుంది. సువార్తకు పంపిస్తున్నాడు, అప్పుడు తోడునిచ్చి పంపిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు. దేవుడు నీ మీదగా ఎందుకు తన తోడునిస్తాడు? ఎందుకు తన ఆదరణను, ఎందుకు తన ప్రేమను దేవుడు నీ మీద కురిపిస్తాడు? ఇంకా చూపిస్తాను నేను. పేతురుగారు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మళ్ళా చెప్తున్నాను, ఇది మళ్ళా చదువుకోండి 10 సార్లు చదవండి. ఇదే వచనం మీరు 10 సార్లు చదవండి. ఎందుకంటే అక్కడ రాయబడుతున్న మాటలు సామాన్యమైన మాటలు కాదండి అవి. మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల, మీరు క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైపోతున్నారు. క్రీస్తును ప్రకటిస్తున్నందుకు నిందలు, క్రీస్తును నమ్మినందుకు నిందలు, దేవుడి కోసం మీ కష్టార్జితాన్ని ఇస్తున్నందుకు నిందలు, దేవుడి సేవకు వెళుతున్నందుకు నిందలు. అలా మీరు నిందల పాలైపోతున్నప్పుడు, మన మీద నిందలేసినప్పుడు మనం ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం మనం? నింద మీ మీద పడితే మీరు ఏమైపోతారు? కృంగిపోతారు కదండి. కృంగిపోయినప్పుడు మిమ్మల్ని ఆదరించటానికట, కృంగిపోయిన మిమ్మల్ని ధైర్యపరచటానికట ఎవరిని పంపిస్తున్నాడట?
చూసారండి, అంటే దేవుడి కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉందో చెప్పాలి ఈ వచనాలు అన్నిటిని బట్టి. నాకు ఎవడైతే దేవుడు పని చేస్తున్నాడో, ఎవడైతే సేవకు వెళుతున్నాడో, ఎవడైతే శ్రమల పాలైపోతున్నాడో, ఎవడైతే కష్టాల్లోనికి వెళ్ళిపోతున్నాడో, ఎవడైతే నిందల్లోనికి వెళ్ళిపోతున్నాడో, నా ఆత్మ తోడు నీకు ఇస్తాను, నా ఆత్మ తోడు నీకు ఇస్తాను, నా ఆత్మ తోడు నీకు ఇస్తాను. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంటే నిందల పాలైపోయినప్పుడు, శ్రమల పాలైపోయినప్పుడు, మీరు కన్నీళ్ళ పాలైపోతున్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి మీ మీదకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎగురుతున్నప్పుడు, గెంతుతున్నప్పుడు వస్తాడా? సువార్తలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడా? ప్యూర్ బైబిల్ అండి ఇది. ఎవరు బాధపడినా పర్లేదు, బైబిల్ వచనం. నన్ను కాదు, మీరు ఏమన్నా అంటే వచనానికి సమాధానం చెప్పుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు రాక మీరు బైబిల్లో చూడండి, ప్రవక్తల మీదకి వచ్చినా, అపోస్తలుల మీదకి వచ్చినా, యేసుక్రీస్తుల వారి మీదకి వచ్చినా, ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినా వాళ్ళు దేవుడు పనిలోనికి వెళుతున్నప్పుడు మాత్రమే వచ్చాడు. యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఎందుకో బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుప్రభు ఎక్కడికి వెళ్తాడు? సువార్తకి వెళ్ళిపోతాడు. మనము బాప్తిసం తీసుకున్నాం, తర్వాత రోజు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? పొలంలో పనికి వెళ్ళిపోయాం. ఆయన బాప్తిసం తీసుకుని సువార్తకి వెళ్ళిపోయాడు, మన బాప్తిసం తీసుకుని పనికి వెళ్ళిపోయాం. ఏ పనికి? మన పనికి. దేవుని పిల్లలారా, దేవుడు మీ మీద నిలవాలా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని మీకు మెండుగా అనుగ్రహించాలా? మీలో పరిశుద్ధాత్మ శక్తి కావాలా? మీలో పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కావాలా? మీరు సువార్త నిమిత్తము నిందల పాలవ్వాలి. నిందల పాలవటం మనకి సువార్త పక్షాన ఉండవు. ఏ పక్షాన ఉంటాయి? ఏ పక్షాన ఉంటాయి? చాలామంది క్రైస్తవులు అండి, పక్కనే ఉంటారు, వాళ్ళు మాట్లాడుకోరండి. క్రైస్తవులే, వాళ్ళు గుడికి వస్తారు, తెల్లారిసరికి బైబిల్ పట్టుకుని ఆ గేట్లోంచి వాళ్ళు ఈ గేట్లోంచి వెళ్ళి ఇద్దరు గుడికి వెళ్తారు. మళ్ళీ ఇద్దరు గుడికి వెళ్ళి మళ్ళీ ఇద్దరు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు. ఏమి నిందలు? మీ ఇంటి డస్ట్ మా ఇంటి మీద పడింది, మా ఇంటి ఆకులు మీ ఇంటి మీద పడ్డాయి. ఈ నిందలు వేసుకుంటారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు. స్వార్థ పక్షాన నిందలు ఉన్నాయా? లేదా సహోదరులు ఏమంటే ఒకే గ్రామంలో ఉంటూ ఒకే గుడికి వెళుతూ మీలో మీకే పడక మీలో మీరు తిట్టుకుంటూ ఉంటే అసలు మీరెప్పుడు సువార్తకి వెళ్తారు? ఇద్దరు కలిసి మీకెప్పుడు కష్టాలు వస్తాయి? మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ భక్తిలోకి మనం ఎప్పుడు వస్తాం? మనం తిట్టుకోవడమే సరిపోతుంది, మనం ఒక్కొక్కరు దూషించుకోవడమే సరిపోతుంది. అతను అలాగా ఇతను ఎలాగానే సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడమే సరిపోతుంది. మనం ఎప్పుడు కలిసి సువార్తకి వెళ్తాం? మనం ఎప్పుడు కలిసి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త వాళ్ళు సంఘంలోనికి నడిపించడానికి గుంపుగా సంఘం అంతా కలిసి వెళ్ళి సువార్తకి ఎప్పుడు వెళ్తారు? మనం ప్రేమగా ఎప్పుడు వెళ్తున్నాం? మనం ప్రేమగా ఉంటే కదండి, పనికి వెళితే కదండి ఆయన మన మీద ఆదరణ చూపిస్తాడు. చాలామంది వస్తారండి, సంఘంలో ఆరాధన అయిపోద్ది అంతే, ఏదో ఆరాధన అనగానే మొక్కుబడిగానే ఓ సేవకుడికి వందనాలు చెప్పుకోవటమో, సహోదరుడికి వందనాలు చెప్పుకోవటమో, ఏమండి వారంలో ఎక్కడికైనా దేవుడు పనికి వెళ్తుంటే మేము వస్తామండి, సంఘంతో కలిసి కూర్చోవటం ఏముండవండి. వస్తారు వెళతారు, ఏదో సినిమా థియేటర్కి వచ్చినట్టు. సంఘం అనగానే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు పని అడగాలి, సువార్త అడగాలి. అలా నువ్వు దేవుడు పనిలో ఉంటున్నప్పుడు నీకు కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు వస్తుంటే నీ మీద ఎవరు నిలుస్తారట? పరిశుద్ధ ఆత్మ దేవుని నీ మీద నిలుస్తాడు. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, నా తోడివ్వాలి కదా అని దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే పనిలో వెళుతున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడి గురించి ఇంకొక మంచి మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ శ్రమల పాలైపోతున్న వాళ్ళ గురించి దేవుడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడో ఏమంటే 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఏమంటే 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఏమండి బైబిల్ బాగా చదవాలే. ఈ శ్రమ వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు, దేవుడు సువార్తకి వెళ్తున్నప్పుడు, చిన్నవి వాడు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు చాలామంది అండి ఈ శోధనకు తట్టుకోలేక దేవుడి పనుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఏమోనండి వాళ్ళు సువార్త అన్నారు, సత్యవాక్యం అన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా కుటుంబం అంటే కష్టాలండి, శోధనలండి, శ్రమలండి అని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి రాస్తున్నాడు బైబిల్లో ఈ మాటలు.
శోధన మీరు సహించాలి, సహించిన వాడు ధన్యుడవుతాడని చెప్పి 12వ వచనంలో అంటున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. వెంటనే అక్కడ ఏమని చెప్పండి కంటిన్యూషన్లో, దేవుడు నమ్మతగిన వాడు అంటే అర్థం ఏంటి? సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదని చెప్పి వెంటనే ఏమంటున్నాడు? దేవుడు నమ్మదగినవాడు. అంటే శోధనలలో, కష్టాలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఎవరు? దేవుడు. పనికెళ్ళిన ఆయన, సువార్తకెళ్ళిన ఆయన, నువ్వు సువార్తకెళ్ళిన తర్వాత వాడు నిన్ను శోధిస్తా ఉంటే అపవాది నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నమ్మదగినవాడు. తన నమ్మకాన్ని, తానున్నానన్న నిజాన్ని, తన శక్తిని నీకు చూపించడానికి నువ్వు శోధనలలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు. తన సామర్థ్యం ఏంటో నీకు చూపిస్తాడు. తన కాపుదల ఏంటో నీకు చూపిస్తాడు. తన శక్తి ఏంటో నీకు చూపిస్తాడు. ఈ దేవుడు నమ్మతగిన వాడు, దేవుడు నన్ను కాపాడడానికి శక్తివంతుడు అన్న నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే నువ్వు శోధనలోనికి వెళ్ళాలి, పనిలోకి వెళ్ళాలి, శ్రమల్లోనికి వెళ్ళాలి. ఆ శోధనలలో, కష్టాలలో దేవుడి ఆదరణ నీకు ఎలా దక్కుతుందో ఏమంటే నువ్వు అనుభవపూర్వకంగా రుచి చూడాలి. అది చెప్తాడు ఇప్పుడు. నీ సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గాన్ని కూడా మీకు, అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్తానండి, దేవుడు మీకు భలే అర్థం అవుతాడు. మీరు దేవుడి పనిలోకి వెళ్ళారండి, శోధకుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. మీకు మాట అడుగుతాను నేను, శోధకుడు వచ్చి శోధించాలి అంటే శోధకుడు మిమ్మల్ని శోధించడానికి ముందు ఆయన దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. తెలుసలేదు మీకు? దేవుడి పిల్లల్ని టచ్ చేయాలంటే ముందు అప్లికేషన్ ఎవరికి పెట్టాలి? వెళ్ళి దేవుడికి అప్లికేషన్ పెట్టాలి. యోబును ముట్టుకోవాలనుకున్నప్పుడు ముందు అప్లికేషన్ ఎవరికి ఇచ్చాడు? యోబును ఒకసారి నాకు అప్పగించండి, ఆయన చుట్టూ మీరు వేసిన కంచెను కొంచెం తొలగించండి, అప్పుడు నేను ఎంటర్ అవుతాను. అంటే మీ చుట్టూ, నా చుట్టూ, దేవుని పిల్లల చుట్టూ దేవుడు ఏం వేసి పెడతాడు? కంచె. అందుకే హాయిగా తిరుగుతున్నారు ఇస్త్రీ షర్ట్లు వేసుకుని. చుట్టూ కంచె, చుట్టూ దేవుని కాపుదల. మీరెప్పుడైతే దేవుడి పనులు ఉంటున్నారో కాపుదల ఉంటుంది మీ చుట్టూ. అప్పుడు సైతాన్ గాడు అంటున్నాడు, ఒక్కసారి ఆ సీనాను అప్పగించవా, ఒక్కసారి మధు గారిని అప్పగించవా, ఒక్కసారి దావీదాలను అప్పగించవా, ఒక్కసారి ప్రభా. చూస్తాడు. సరే, పర్మిషన్ గ్రాంటెడ్ అనగానే గేట్లు ఓపెన్ చేశాడు. ఎవరి గేట్లు ఓపెన్ అయినాయి? దేవుని గేట్లు ఓపెన్ అయినాయి. దేవుని గేట్లు ఓపెన్ అవ్వగానే ఈడు ఎప్పటి నుంచో కక్ష కట్టుంటాడు మన మీద. ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాను రా, ఎవరిని మృంగుదరా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మన దగ్గర కూడా 4 సార్లు ట్రై చేశాడు. తరిమేసే మన చుట్టూ ఉన్న దేవదూతలు ఆడిని. మన చుట్టూ కంచేసారంటే మన చుట్టూ ఏం పెడతాడు చెప్పండి? దేవుడు కంచిగా ఏం పెడతాడు? దేవదూతలు. మన చుట్టూ ఉన్న దేవదూతలు అని తరిమేసాయి. మన మీద రగిలిపోతున్నాడండి. ఎప్పటికైనా మీ డాడీ నాకు పర్మిషన్ ఇవ్వకపోతాడా? నిన్ను పిండకపోతానా? నిన్ను నేలకేసి రాయకపోతానా? ఎవడు? అపవాదిగాడు. అంత కక్షతో ఉన్నవాడికి ఒకానొక రోజు గ్రాంటెడ్ అన్నాడు ఆయన. ఎవరు? దేవుడు. గేట్లు ఓపెన్ చేయగానే దొరికవరాన్ని పట్టేస్తాడు నిన్ను. గర్జించు సింహము వలె ఎవరడు మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వచ్చేసాడు, పట్టేశాడు, నిన్ను శ్రమల పాలు చేసేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మనసు చెప్తానండి, ఇక్కడ దేవుడు మనసు పట్టుకోవాలి. మీరు పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి వాడొచ్చి మిమ్మల్ని బాధ పెడుతుంటే, వాడొచ్చి మిమ్మల్ని శోధన పాలు చేస్తుంటే మళ్ళా వెనకాల వచ్చి అంటున్నాడు, రే సైతాను, కొడుకు ఎంత తట్టుకుంటాడో అంతే శోధించాలి, ఎక్స్ట్రాలు చేస్తే నీకు పిల్లక ఊడిపోద్ది అంటున్నాడు. మళ్ళీ ఎలాగున్నాడు దేవుడు? అదేనా వచ్చిన అక్కడ? శోధింపగలిగినంతకంటే ఎక్కువగా మనల్ని ఏం చేయనివ్వడట. అంటే శోధించే శోధకుడి దగ్గరికి పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి గీతెట్టాడు. నా కొడుకు ఎంత తట్టుకుంటాడు అంతే, ఎక్స్ట్రాలు చేసే ఉంటే నీ పని అయిపోద్ది అంటున్నాడు. ఎలాగున్నాడండి దేవుడు? సూపర్ కదండి దేవుడు. ప్రేమమేడు అనడానికి ఇక్కడ అర్థమవుతుంది. మీకు అర్థం కాదని చెప్తాను. మీ పిల్లల్ని అప్పుడప్పుడు షాప్ దగ్గర పంపిస్తారండి. షాప్ దగ్గర పంపించినప్పుడు వాడు మోసే బరువులు మాత్రమే వాడితో తెప్పించుకుంటారు.
ఒరే ఒక షాంపూ ప్యాకెట్ తేరా, లేదా ఒక సబ్బు ప్యాకెట్ తేరా, టీ పొడి ప్యాకెట్ తేరా అంటారు. అంతే తప్ప 25 కేజీలు బియ్యం ప్యాకెట్ తేరా అని పంపిస్తారు. ఇంత కుర్రగాడిని మోస్తాడాడు, మొయ్యలేడు. మొయ్యలేని బరువులు నువ్వు పెట్టినప్పుడు నువ్వు సహించలేని బాధ దేవుడు నీ మీదకి రాణిస్తాడా? అంతేకాదు, సహింపగలుగుటకు తను శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని అలాగే చేస్తాడు. కొడుకు నీ పన్ను చేయరా, నువ్వు ఇంకో మార్గంలో వెళ్ళిపో, ఆడి సంగతి నేను చూస్తాను. ఎవరండి? దేవుడండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్తగా వినండి. నువ్వు భక్తిగా బ్రతుకుతుంటే దెయ్యంగాడు నీ దగ్గరికి వస్తున్నాడు. దెయ్యంగాడు ఎప్పుడైతే నీ మీద గురిపెట్టాడో ఇప్పుడు దేవుడు మనసంతా ఎవరి మీదకి వచ్చేసింది? ఏవైనా నా కొడుకుని ఎక్కువ బాధ పెట్టేస్తాడేమో, నా కూతురిని ఎక్కువ బాధ పెట్టేస్తాడేమో. దేవుడు మనస్సు, దేవుడు ఆదరణ, దేవుడు తోడు ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నాకు శ్రమ పడుతున్న వాళ్ళ మీద, శోధనలు పాలైపోతున్న వాళ్ళ మీద. మనం గుడికి వచ్చి ఏం కోరుకుంటాం? నాకు శ్రమలు వద్దు తండ్రి, మాకు శోధనలు వద్దు తండ్రి, అలాగే నీ ఆదరణ కూడా మాకు వద్దు తండ్రి. బికారులుగా తిరుగుతోందంటారు అలా ఊరి మీద పడి మేము. ఇదా అర్థం అవ్వలేదండి దేవుడు మనకి. నిజంగా చెప్తున్నాను, దేవుడు సువార్తకి వెళ్ళిపోండి. శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, కన్నీళ్ళు వస్తున్నా, మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా దేవుడు పనికి ఇవ్వండి, దేవుడికి చెయ్యండి. దేవుడు అనండి, దేవుడు పని అనండి. వచ్చేస్తాడు సైతాన్ గాడు ఎప్పుడైతే వచ్చాడో వెనకెవరు వచ్చారు? దేవుడు నేనున్నాను కొడుక, పరిశుద్ధాత్మ దేవుడు లోపల సహాయంగా పెడతాను. వాడు ఏమైనా ఎక్స్ట్రా చేస్తే లోపల ఆల్రెడీ శక్తి ఉంటుంది. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఎవడరా అన్నాడంటే వీడు పారిపోతాడు. మళ్ళీ అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి సహించినంతసేపే భరించినంతసేపే. యేసుప్రభు ముందుకు వచ్చి వేషాలు వేస్తున్నాడు. ఎవరు? అపవాది శోధించడానికి వచ్చాడు. ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. ఒక డైలాగ్ వేసాడు, సచ్చాడు, నోరు మూసాడు. ఇది పని అవ్వట్లేదని ఇంకోటి ఎత్తాడు, అది పని అవ్వట్లేదని ఇంకోటి ఎత్తాడు, అది పని అవ్వట్లేదని ఇంకోటి ఎత్తాడు. ఇంకా ఏమిటి డైలాగుల మీద డైలాగులు. ఈయన చెప్తున్నాడు, డైలాగులు వేస్తున్నాడు. రే ఇక చాలు అన్నాడు. నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. సైతాన్ గాడు అంటే ఏంటనుకుంటున్నారండి? మీరు గట్టిగా అరిస్తే ముచ్చెమటలు పట్టి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. పిరుకోడాడు. లోపల పవర్ఫుల్ ఏమండి, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటే టెర్రర్. అడిగి తెలియదు చాలామందికి. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి శక్తితో ఒక్కసారి ఏట్రా శోధిస్తున్నామంటే పారిపోతాడు పరుగులు. ఆడు పిరుకోడని తెలియక, ఆడి పారిపోతాడని తెలియక ఆడు వెనకాల పరుగులు ఆడుతున్నారు చాలామంది. ఇటు ఆడిస్తే అటు ఆడుతున్నారు. ఎదిరించండి. ఒక్కసారి ఏంట్రా అని ఎదిరించండి. మీ బలహీనతలు, మీ పాపాలు, మీ తప్పుల్లో, మీ నేరాల్లో పడేస్తున్నాడు కదా. నేను చేయనురా, నేను రానురా. ఎదిరించండి. మీ పాపానికి మీరు దూరం అవుతారు. వాడి బందీకాలం నుండి బయటకు వస్తారు. బానిసలం అయిపోయాం మనం. మన లోపల ఉన్న మన పవర్స్ని మనం వాడుకోక. దేవుని పిల్లలారా, దేవుడి ఆదరణ ఎవరికో కాదండి, దేవుడు పని చేస్తున్న వాళ్ళకి, దేవుడు శ్రమల పాలైపోతున్న వాళ్ళకే దేవుడు ఆదరణ. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తున్నాడు. శోధనల పాలైపోతే మళ్ళా వెనకాల వచ్చాడు. ఎక్కువగా శోధించడానికి కుదరదని ఆజ్ఞలు పెడుతున్నాడు. దేవుడి ఆలోచన అంతానండి పనిచేస్తూ శోధనల్లో, శ్రమల్లో మునుగుతున్న వాళ్ళ మీదే దేవుడి ఆదరణ, దేవుడి ప్రేమంతా ఈరోజు ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మీకు అర్థం కావడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు. ఒకడు పెద్దోడు, చిన్నోడు. ఇద్దరు ఆడుకుంటున్నంతసేపు అండి తల్లి ఇద్దరిని ఒకేలా చూస్తుందండి. జాగ్రత్తగా వినండి. పెద్దోడు బాగానే ఉన్నాడు. ఒకానొక రోజు చిన్నోడికి జ్వరం వచ్చి మంచం మీద పడిపోయాడు. జాగ్రత్తగా వినండి. చిన్నోడికి జ్వరం వచ్చి మంచం మీద పడిపోయాడు. తినటం లేదు, త్రాగటం లేదు, జ్వరంతో వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. పెద్దోడు మాత్రం బయట ఆడుకుంటున్నాడు. బయట ఆడుకుంటున్న పెద్దోడు మంచం మీద పడిపోయి ఏడుస్తున్న చిన్నోడు. వీళ్ళిద్దరిలో తల్లి మనసు ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో నాకు చెప్పాలి. ఎందుకు ఉంటుంది? తల్లి మనసు చిన్నోడి మీదకి ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతుంది? బాధపడుతున్నాడు,
ఆడుకునే కొడుకు మంచం మీద పడిపోయాడు. వాడు చుట్టూనే తిరుగుతుందండి, ఇక మంచం చుట్టూ తడిపట్టాడుతుంది, ఆడుని పలకరిస్తూ ఉంటుంది, ఏమన్నా తాగుతావరని నోట్లో పోస్తూ ఉంటుంది, మందేస్తూ ఉంటుంది, ఆడు చుట్టే ఉంటుంది, తగ్గిపోవాలని మందులేస్తూ ఉంటుంది. చిన్నోడికి ఏమొచ్చింది? బాధ. పెద్దోడు బయట ఆడుతూ ఉంటాడు. ఈలోపు పెద్దోడు వచ్చి మమ్మీ అన్నం పెట్టాడు, పోరా అక్కడ ఉన్నది పెట్టుకుని తిను. చిన్నోడికి బాగోలేదు. తల్లిగా నీ మనసు చిన్నోడి మీద చిన్నోడి మీద ఎలాగైతే ఉంటుందో, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు ఈరోజు దేవుడి పని చేస్తూ చెమటలు పట్టి రక్తం చెమటగా మారి అంతా బయటికి వెళ్ళిపోతుంటే, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ పాపం పొద్దునుంచి సాయంత్రం వరకు పొలంలో పడిన కష్టం అంతా దేవుడి పనులకు ఖర్చు పెట్టేస్తుంటే, దేవుడి సేవకి ఇచ్చేస్తుంటే, వాళ్ళ శరీరాలు, వాళ్ళ వాహనాలు, వాళ్ళకున్న ఇల్లులు, వాళ్ళకున్నవన్నీ కూడా దేవుడి కోసం ఖర్చు అయిపోతుంటే, పాపం పిల్లలు తనకున్నవన్నీ నా కోసమే ఖర్చు పెడుతున్నారు అని పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎవరైతే ఇలా దేవుడి కోసం కష్టపడుతున్నారో వాళ్ళ వెనకాల వస్తున్నాడు, వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు, వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు, వాళ్ళకి ఆ శ్రమల్లో నుంచి ఎలా బయటికి తేవాలని ఆలోచిస్తున్నాడు. దేవుడి మనసంతా ఈరోజు దేవుడు పని చేస్తూ శ్రమలు పడుతున్న వాళ్ళ మీదే ఉంది. బైబిల్ ప్రకారం ఇది పచ్చి నిజం. వాళ్ళ మొరే వింటాడు, వాళ్ళ అవసరతనే తీరుస్తాడు, వాళ్ళ అక్కరలకి తోడుగా ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు పని చేస్తున్నవాడు లోకానికి భేదవాడిగా కనపడతాడండి. దేవుడు పని చేస్తున్న వాళ్ళందరూ లోకానికి చేతకాని వాళ్ళగా, ఏదో ఏమీ లేని వాళ్ళగా కనపడతారండి. కానీ మీరు చూడండి, వాళ్ళ కదిపి చూడండి, వాళ్ళ అనుభవాలు వినండి, ఏ కొదువో వాళ్ళకు ఉండదండి. వాళ్ళ అక్కరలు ఉంటాయి చూసారు, చిన్న చిన్న అవసరతలు ఉంటాయి చూసారు, దేవుడే అవి వాళ్ళకి తీర్చుకుంటూ వస్తాడు. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడండి. అవసరాలు, నేను మళ్ళీ కోరికలు అంటాం లేదు సుమా, అవసరం వేరు, కోరిక వేరు. డ్యూటీకి వెళ్ళడానికి బండి ఉంటే సరిపోతుంది, అది అవసరం. కానీ నాకు కారు కావాలంటాం, దీని ఏమంటారు? కోరిక. దేవుడు కోరికలు తీర్చడు, ఏం తీరుస్తాడు? అవసరాలు తీరుస్తాడు, అక్కరలు తీరుస్తాడు. ఇప్పుడు మీ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళే పిల్లడు పక్కనే స్కూల్, సైకిల్ ఉంటే చాలు, ఆడు నాకు BMW కారు కొని అంటున్నాడు. ఎలాగుంది ఇది? ఇయ్యే మనం చేసే ప్రార్థనలు దేవుడికి, ఇయ్యే నచ్చవు ఆయనకి. నీకు ఏది సరిపోద్దో, ఎక్కడి వరకు క్షేమంగా ఉంటావో ఆయనకి తెలుసు, అవన్నీ ఇస్తూ ఉంటాడు. మనం ఎక్స్ట్రా డోసులు అడుగుతూ ఉంటాం ఆయన్ని. ఈ నచ్చవు. యాకోబు 4:1 అదే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరంలో పుట్టే భోగేచ్ఛల నుండియే కదా అంటాడు. సుఖభోగాలు కోరుకుని వాటికి అవసరమైనవన్నీ దేవుడిని అడుగుతున్నాం. అందుకే మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలుండి, సత్యవాక్యం దొరికి, దేవుడి సన్నిధి, దేవుడి సంఘం దొరికి, దేవుడు సువార్త చేస్తూ నా జీవితాన్ని దేవుడికి ఇవ్వాలి, నా జీవితం దేవుడిది కదా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి కోసం చెయ్యాలన్నప్పుడు దేవుడు నీకు తోడుగా వస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ వెన్నంటే ఉంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకోండి, ఎంత బాగా చెప్పాడండి ఇవన్నీ. కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నేను చెప్పిన ప్రసంగం అంతా కూడా ఈ మాటలు అయిపోతుంది చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4, 5 వచనం చదువుదాం చూడండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. చూసారా మాటలలో ఉన్నాయి చూసారా? మా శ్రమ అంతటిలో ఆయన మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. అంటే నువ్వు శ్రమ పడితే ఇప్పుడు నీకేం దక్కుతుంది? దేవుడి ఆదరణ, దేవుడి తోడు, దేవుడి సహాయం, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు శ్రమ పడితే, కష్టాలు పాలైతే. ప్రారంభంలో మాట చెప్పాను, శ్రమ పడిన వాడికి దేవుడు ఏమిస్తానన్నాడు? పరలోక రాజ్యం. శ్రమ పడితే భూమి మీద దేవుడు ఏమిస్తానంటున్నాడు? తోడు, ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, దేవుని ఓదార్పు. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి? ఏమండి, ఈరోజు చాలామంది అండి దేవుడు ఆదరణ కోసం ఎన్ని పాటలు పడుతున్నారో మీకు తెలియదు కాదు. దేవుడిని ఏమండి రకరకాల రూపాల్లో నమ్ముతున్నా,
ఏమండి, హైందవులుగా, లేదంటే ఇస్లాం సోదరులుగా, సిక్కు సోదరులుగా, బౌద్ధ సోదరులుగా ఎవరు ఏ రూపంలో దేవుణ్ణి నమ్ముతున్నా దేవుడు ఆదరణ కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఎత్తు కొండలు ఎక్కిపోతున్నారు దేవుడు ఆదరణ మాకు కావాలి అని. 40 రోజులు ఏవో మాల పేరట పాపం వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేసుకుని ఏమి తినకుండా కుటుంబాలను విడిచిపెట్టి దేవుడు మమ్మల్ని ఆదరించాలి అని రకరకాల ప్రయత్నాలు ఆయా మతాలలో ఆయా విశ్వాసాలను బట్టి దేవుడు ఆదరణ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడు అండి నిజంగా బైబిల్లో రాశాడు, దేవుడి ఆదరణ మీకు దక్కాలి అంటే మీరు నా పని నిమిత్తమే మీకేం కలగాలి? శ్రమ. ఏ బాస్ అయినా తన ఉద్యోగులు అందరిలో ఏ ఉద్యోగిని ఇష్టపడతాడు చెప్పండి? బాగా ఏ ఉద్యోగిని ఇష్టపడతాడు? బాగా కష్టపడి ఏ ఉద్యోగి అయితే శ్రమ పడుతున్నాడో బాస్ మనసు అంతా అతని మీదే ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉంటుంది? ఆయన కొరకు. అదేనా మీరు చదువుకున్న మాట 5వ వచనం ఎంత బాగుంటుంది. 4వ వచనం చివరిలో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారు ఆయనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయో మాకు విస్తరించుచున్నది. ఇది టాప్ అండి. శ్రమను బట్టి ఆదరణట. నువ్వు పడే శ్రమను బట్టి దేవుడు ఆదరణట. నేను ఎక్కువ శ్రమ పడితే దేవుడు నాకేమిస్తాడట? ఎక్కువ ఆదరణ. ఏమండి, మీరు సేవకుల గురించి చెప్తానండి. మీకు మీ కుటుంబ కష్టాలే. సేవకుడికి ఎన్ని ఉంటుంది తెలుసా? సంఘంలో 40 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలు గొడవ ఈయన దగ్గరికి వస్తుంది. ఎవరి శ్రమ పెద్ద చెప్పండి? ఇప్పుడు ఒక ఆయన అలాగంటాడు, ఒక ఆయన ఇలాగంటాడు, ఆయన అలాగైపోతున్నాడు, ఈయన ఇలాగైపోతున్నాడు. రాత్రి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని కాపాడుతండ్రి, ఈ కుటుంబాన్ని కాపాడుతండ్రి, ఆ కుటుంబం గుడికి రావట్లేదు తండ్రి, ఈ కుటుంబం సువార్తకు రావట్లేదు తండ్రి, అతను బైబిల్ చదవట్లేదు తండ్రి, కుమారుడి మధ్యకాలంలో మంతాగేస్తున్నాడు తండ్రి. ఏమండి, ఈ భారాలు, ఈ బరువులు, ఈ ఏమంటారు దాన్ని, బాధ్యత అంతా కూడా ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే సేవకుడికి. మీకు ప్రార్థన చేసినప్పుడు మా కూతురు బాగుంటే చాలు తండ్రి, నా కొడుకు బాగుంటే చాలు. మా ఆయన గారు అంతే, ముగ్గురే, కొడుకు కూతురు ఆయన గారు, కొడుకు కూతురు ఆయన గారు. ఎప్పుడు చూడండి వీళ్ళు ముగ్గురే. నీ శ్రమ పెద్దదా? సేవకుడి శ్రమ పెద్దదా? ఆయన పెద్ద భారం ఎత్తుకున్నాడు కనుక, ఆయన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు కనుక, ఆయన అందరూ దేవుళ్ళో ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఆయనకి శ్రమ పెద్దది, ఆయనకి దేవుడు ఆదరణ కూడా పెద్దదే. నీకు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, నీకు దేవుని ఆదరణ కూడా ఇంక ఈ సైజే, చిన్నది. మా యందు శ్రమలు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే దేవుడు ఆదరణ కూడా మా మీద విస్తరిస్తుంది. ఎంత శ్రమ పడితే అంత ప్రేమిస్తాడు మీ కన్న తండ్రి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాం అన్నాడు. చూసారా? మేము శ్రమ పడిన మీకోసమే కదా శ్రమ పడుతున్నాం. మేము మీకోసం శ్రమ పడుతున్నాం, ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎంత బాగుందండి. ఇప్పుడు దేవుడు ఆదరణ కావాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శ్రమ పడండి. మాకు శ్రమలు వద్దండి పాస్టర్ గారు అని ప్రార్థన చేయిస్తారు. ఇప్పటి నుంచి శ్రమ వద్దన్నారా, దేవుడు మీకు తోడుగా రాడు. నువ్వు వద్దు ప్రభు అని డైరెక్ట్గా చెప్తున్నారు. మీ ఇష్టమేక శ్రమ పడిన వాడికే దేవుడి ఆదరణ దక్కుతుంది. చివరి మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు రాసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం. నిజంగా మీరు దేవుని పిల్లలైతే దేవుడికి వారసులం అవుతాము. అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. ఎప్పుడవుతామంట క్రీస్తుకు తోటి వారసులం? ఎప్పుడవుతామంట పరలోక రాజ్యపు వారసులం? ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుకు తోటి వారసులం. భూమి మీద ఉండగా యేసుక్రీస్తు సుఖపడ్డా శ్రమ పడ్డా? శ్రమ పడ్డాడు. సిలువ యాగము, ముళ్ళ కిరీటము, బల్లెపు పోటు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పిడుగుత్తులు, ఉమ్ముడు వేయటం, హింసించటం, సిలువ యాగము, ఆ రోజు యెరూషలేము వీధుల్లో ఊరేగించటం, ఇదంతా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుల వారు భూమి మీద ఏం పడ్డాడు? శ్రమ. పోనీ నీకు అంతటి శ్రమద్దు. ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుని కొద్దిపాటి శ్రమ అయినా నువ్వు ఎత్తుకుంటావా దేవుడి పక్షాన? అలా శ్రమ పడితే
శ్రమ పడిన వాడు క్రీస్తుకు తోటి వారసుడు. శకపురుషుని నమ్మారండి ఈరోజు. శకపురుషుని నమ్మిన వాళ్ళందరూ సుఖపురుషులైపోయారు. ఆయనేమో శ్రమపడి శకపురుషుడు అయ్యాడు. ఆ శకపురుషుని నమ్మిన వాళ్ళందరూ ఈరోజు సుఖపురుషులు. మాకు కష్టాలు వద్దు తండ్రి, మాకు కన్నీళ్ళు వద్దు తండ్రి, మీ ఆదరణ వద్దు తండ్రి, మీ పరలోకం వద్దు తండ్రి, మేము భూమి మీద హాయిగా ఏసీలో ఉన్నట్టు ఉండాలి తండ్రి, చల్లగా చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోవాలి తండ్రి మేము. క్రైస్తవుడు ప్రార్థనలో బైబిల్ ఏం చదివారు? దేవుడు ఏమర్థమయ్యాడు అసలు? క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుకు నువ్వేమవుతావు? తోటి వారసుడు, పరలోక తోటి వారసుడు అవుతావు. క్రీస్తు శ్రమపడినట్టుగా శ్రమపడితే. ఇది బైబిల్, ప్యూర్ బైబిల్ ఇది. కనుక దేవుడి ఆదరణ పొందే మార్గము ఇదే. ఏంటి మార్గం? శ్రమ.